టీచర్లకి అప్గ్రేడేషన్ కోసం శిక్షణలు ఇస్తుంటారు. అట్లాంటిదే ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ FLN ప్రాథమిక పాఠశాల టీచర్లకి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అందులో భాగంగా అక్కడ నిర్వాహకుడు చేసినటువంటి నిర్వాహకుడు అంటే అక్కడ ఉన్నటువంటి హెడ్డే సూపరింటెండెంట్గా ఉండేటటువంటి వ్యక్తి, కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి డైట్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సోమా సుబ్బారావు. అక్కడ ఇదివరకు మహిళా టీచర్లు ఒక పక్కన, పురుష టీచర్లు ఒక పక్కన ఉండేవాళ్ళు. అయితే మొన్న ఇద్దరిని ఒకే చోట పెట్టారట, ఒకే బెంచ్లో ఇద్దరు కూర్చోవాలి. అట్లాగే అదేంటండి అని అడిగినందుకు గాను ఆ మహిళా టీచర్కి అటు ఇటు ఇద్దరు మగ టీచర్లను కావాలని కూర్చోబెట్టారట. దీని మీద ఆ టీచర్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీదకి ఇప్పుడు విచారణ జరిపారు అన్నటువంటిది. తాజాగా ఆర్జేడీ విచారణ జరిపించారు. శిక్షణ కేంద్రంలో 150 మంది టీచర్లను ఆర్జేడీ విచారించి కోఆర్డినేటర్ తప్పుగా వివరించిన నిర్ధారించి వెంటనే సస్పెండ్ చేశారట. అయితే 2 రోజుల్లోనే ఆ సోమా సుబ్బారావు తిరిగి మైనంపాడు డైట్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పోస్టింగ్ ఇచ్చారట. ఇదేంటి అని చెప్పేసి స్వయంగా ప్రభుత్వ అనుకూల పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది.